హాయ్ అండి, అందరికీ నమస్కారం. వైజాగ్ లో శ్రీ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు బురుజుపేటలో కొలువు తీరి ఉన్నారు కదా. అక్కడ మనకి మార్గశిర మాసం ఉత్సవాలు జరుగుతాయి. మార్గశిర మాసంలో విశేషంగా 4వ లక్ష్మి గురువారం అంటే ఆఖరి లక్ష్మి గురువారం ఏకాదశి తిథితో కలిసి వచ్చింది కదా. ఆ రోజున మేము అమ్మవారి దర్శనానికి వెళ్ళాము. నాకైతే మాత్రం సహస్ర కట్టాభిషేకం ఎలా అవుతుంది అని నాకు తెలీదు. ఆ రోజు సహస్ర కట్టాభిషేకం అవుతుందంటే అమ్మవారికి 1016 కలశాలతో అమ్మవారికి అభిషేకం ఉంటుందంట. ఆ కలశాలను ముందుగానే నీళ్లతోనూ పసుపు కుంకుమ పూలతోనూ అన్నిటితోనూ ఆ కలశాలు తయారు చేసి కింద పెట్టి, మీకు ఆ గుడిలో చూసినట్లయితే మీకు కనిపిస్తూ ఉంటది, కింద కలశాలన్నీ పెట్టి పూజ చేసిన తర్వాత ఒక్కొక్క భక్తులకి కూడా ఒక్కొక్క కలశం ఇచ్చి అభిషేకం చేయిస్తారు. ఇదంతా కూడా 500 దర్శనము 200 దర్శనం ఉచిత దర్శనం ఉన్నారు కదా, వాళ్ళ లైన్లన్నీ ఆపేస్తారు. ఆపేసి అమ్మవారి బ్యాక్ సైడ్ నుంచి కొంతమంది భక్తుల్ని తీసుకుంటారనమాట. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అదృష్టం కొద్దీ మాకు తెలియకుండా ఆ రోజు